జనరల్ స్టడీస్ ప్రిపరేషన్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. ఇంకా సింపుల్ చెప్పమంటారా, స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడం తెలియాలి. సాధారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు, పుస్తకాలు కొనేస్తుంటారు, చదివేస్తూ ఉంటారు, మెటీరియల్స్ రాసేసుకుంటూ ఉంటారు, నోట్స్ రాసేసుకుంటూ ఉంటారు, క్లాసులకు వెళ్ళిపోతూ ఉంటారు, ఢిల్లీ వెళ్ళిపోతారు, బాగుండని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వస్తారు. అబ్బబ్బబ్బబ్బా 2-3 ఏళ్ళు గడిపేస్తారు. యాక్చువల్గా అక్కడ కోచింగ్, ఇక్కడ కోచింగ్, ఇక్కడ కోచింగ్, అక్కడ కోచింగ్. నిజంగా మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంత అవసరం లేదు. ఆ టెక్నిక్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఇళ్లల్లో కూర్చుని ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఎక్కడికి కోచింగ్కి వెళ్ళకపోయినా సరే, వెళ్ళే ఆర్థిక స్తోమత లేకపోయినా, వెళ్ళడానికి కావలసిన వెసులుబాటు లేకపోయినా, లేదు జస్ట్ సింపుల్ టెక్నిక్స్ తోటి, టిప్స్ తోటి కొంచెం బాగా చదవగలమనే కమాండో, కాన్ఫిడెన్సో ఉన్న వాళ్ళకు ఉపయోగపడేలా ఈ ఓరియంటేషన్ క్లాసెస్ నేను జనరల్ స్టడీస్కి అలాగే తెలుగు లిటరేచర్కి తయారు చేస్తున్నాను. ఇందులో భాగంగా మీకు నేను ఇవ్వగలిగిన ఒక చిన్న సజెషన్ ఏంటంటే, వీటన్నింటినీ విని చక్కగా ఎక్కడికి కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ అంతటా మీరే క్లాసెస్ని లేదా మెటీరియల్స్ని లేదా ఇతరత్ర ప్రిపరేషన్స్ని చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా అదనపు క్లాసెస్ కావాలి అంటే, ఇలాంటి ఓరియంటేషన్ క్లాసెస్ కావాలి అంటే మీరు కనుక మాకు ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తే వాటి మీద కూడా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. 8897826108 కనుక మీరు కొత్త టాపిక్స్ అందిస్తే వాటిని కూడా మేము చెప్తాం. ఇవాల్టి క్లాస్లో నేను ఏం చేస్తున్నానంటే, సిలబస్ అంతా చదవక్కర్లేదు అనే దాన్ని బేస్ చేసుకుని వరల్డ్ హిస్టరీ అనేది మన సిలబస్లో జనరల్ స్టడీస్లో మెయిన్స్లో పేపర్ 1లో ఉంది. ఈ వరల్డ్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అనే దాన్ని సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మెటీరియల్ని, దాన్ని ఆధారం చేసుకుంటే ఇంత ఈజీగా అనిపించేలాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సింపుల్గా తెలియజెప్పే ప్రయత్నం చేయడం ఇవాల్టి క్లాస్ యొక్క ఉద్దేశం. సరే, మీకు బోర్డు మీద చూస్తున్నారు, ఇది వరల్డ్ మ్యాప్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వరల్డ్ మ్యాప్ని ఖచ్చితంగా గోడకి హ్యాంగ్ చేసుకోండి. ఇండియా మ్యాప్ను కూడా హ్యాంగ్ చేసుకోండి. మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను కూడా, అది కూడా కొత్త జిల్లాలతోటి కూడిన మ్యాప్స్ని హ్యాంగ్ చేసుకోండి. దానివల్ల మీకు లాభం ఏంటంటే, అలా మీరు కనుక వరల్డ్ మ్యాప్ని కానీ, ఇండియా మ్యాప్ని కానీ, స్టేట్ మ్యాప్ని కానీ పదే చూడడం ద్వారా మీకు వచ్చే క్వాలిటీ వేరు, ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ క్లారిటీ కూడా వేరు. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఒకసారి మన సిలబస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు సిలబస్ని కనుక ఒకసారి చూసినట్లయితే మీరు గమనించవచ్చు, ఇక్కడ జిఎస్ పేపర్ 1 హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అనేది సిలబస్లో ఉంది. నేను ఏం చెప్పదలుచుకున్నాను ఇక్కడ మీకంటే, సిలబస్లో ఉన్న అంశాలను మాత్రమే తీసుకొని వాటిని బాగా చదివే ప్రయత్నం చేస్తే కొన్ని ఏరియాస్కి సరిపోతుంది. ఆ మాటకు వస్తే మొత్తం మన సిలబస్లో ఉన్న ప్రతి ఏరియాని అలాగే చదివే ప్రయత్నం చేయండి. నేను వేరియస్ వీడియోస్లో మన సిలబస్ని ఆధారం చేసుకుని లక్ష్మీకాంత్ పుస్తకంలో ఏ చాప్టర్లు చదవాలి, మన సిలబస్ని ఆధారం చేసుకుని రమేషింగ్ బుక్లో ఏమేమి చదవాలి, అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాంటి వాటికి పవనీత్ సింగ్ లాంటి వాళ్ళ పుస్తకాలు అత్యద్భుతం, కానీ అది అసలు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే ఆ కంటెంట్ని అలా జుర్రేసుకోవాలి. ఇలాంటి చిన్న టెక్నిక్స్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు కనుక ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ మీకు అర్థమవుతుందండి, జిఎస్ పేపర్ 1 హిస్టరీ ఆఫ్ ద వరల్డ్లో సిలబస్ని ఒకసారి నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఈవెంట్స్ ఫ్రమ్ 18th century, అందులో మళ్ళీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, రీడ్రాల్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, అందులో మళ్ళీ కాలనైజేషన్, డీకాలనైజేషన్, కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అండ్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ ద సొసైటీ. ఇప్పుడు మీరు గమనించారా, మీ మొత్తం సిలబస్లో మీరు కనుక ఒక్కసారి చూస్తే వరల్డ్ హిస్టరీకి సంబంధించి చదవాల్సినవి ఏమిటి అని కనుక కొంచెం క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఇండస్ట్రియల్ రెవల్యూషను, వరల్డ్ వార్సు, కాలనైజేషను, డీకాలనైజేషను,
కమ్యూనిజము, క్యాపిటలిజము, సోషలిజం 7 టాపిక్లు ఉన్నాయి. రాంగ్, 7 లేవు అక్కడ. ఉన్నవి ఏంటో చాలా శ్రద్ధగా చెప్తాను, మీరు కూడా శ్రద్ధగా వినండి. వీటన్నింటికీ మూలం ఏంటి అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. నాకు తెలిసి మీరందరూ కూడా ఏదో ఒక సమయంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే పదం వినుంటారు. ఇవాళ మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అనే పదం కూడా వినుంటారు మీరు. ప్రపంచ గతిని మార్చిన ఒక ప్రధానమైన ఈవెంట్ చెప్పండి అంటే అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం. ప్రపంచ చరిత్రను మార్చిన విప్లవాలు మొట్టమొదటిగా మనం చెప్పదగినది వ్యవసాయ విప్లవం అయితే, ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగడం వల్ల ఏం జరిగింది, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ హ్యాపెండ్ అంటే ప్రపంచంలో కోలనైజేషన్ అని ఒక కాన్సెప్ట్ ఒకటి డెవలప్ అయింది. కోలనైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశం ఇంకొక దేశాన్ని కబ్జా చేయడం, ఒక దేశం ఇంకొక దేశాన్ని ఆక్రమించుకోవడం. తెలుగులో దాన్ని వలసవాదం అంటారు. భారతదేశం కూడా అలాగే ఒక 200 సంవత్సరాల పాటు బ్రిటిషు వారి చేతిలో వలసగా ఉంది కదా. దాని మీద మనం చేసిన పోరాటమే కదా భారత స్వాతంత్ర్య పోరాటం, జాతీయోద్యమం. అలా అనుకున్నప్పుడు భారతదేశానికి సంబంధించిన చాలా దేశాలు ప్రపంచవ్యాప్తంగా కాలనీస్గా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందని దేశాలని కబ్జా చేయడం అండి కోలనైజేషన్ అంటే. ఇప్పుడు ఈ కోలనైజేషన్ జరగడం వల్ల దేశాల మధ్య పోటీ జరిగి యుద్ధాలు వచ్చినాయండి. అలా ప్రపంచ చరిత్రలో ప్రధానంగా జరిగిన యుద్ధం బహుశా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1919 వరకు, అంటే 1914 నుంచి 1919 వరకు నేను రమారమి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ జరిగింది 1939 నుంచి 1944 వరకు, కాస్త అటు ఇటుగా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే ఒకానొక ప్రధానమైన కాన్సెప్ట్ వల్ల ఒక దేశం ఇంకొక దేశాన్ని ఆక్రమించుకోకపోతే ఈ ఇండస్ట్రీస్కి కావలసిన రా మెటీరియల్ దొరకదు. కాబట్టి రా మెటీరియల్ కోసం ఆఫ్రికన్ కంట్రీస్కో, ఏషియన్ కంట్రీస్కో, ఈవెన్ అమెరికా కూడా వెళ్ళిన సందర్భాలలో, ఈవెన్ ఆస్ట్రేలియా కూడా వెళ్ళిన సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా కాలనీస్ ఏర్పడి దానిలోంచి పోటీ వచ్చి అందులోంచి యుద్ధాలు వచ్చినాయండి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, దట్స్ ఆల్. ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన యుద్ధం తర్వాత ఏం వస్తుందండి, శాంతి వస్తుంది. ఈ యుద్ధం తర్వాత వచ్చిన శాంతి రూపేణ వచ్చిన అనేకమైన అగ్రిమెంట్స్లోంచి వలసలు అనేవి క్రమంగా తగ్గడం మొదలుపెట్టి, అంటే ఆక్రమించుకుని, మీకు కొంచెం ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ వారు 1947లో వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మనకి స్వాతంత్రం ఇచ్చారు. అలా మనమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు ఇలా స్వాతంత్ర్యం పొందినప్పుడు అవి అంతకుముందు కాలనీ, ఇప్పుడు కాలనీలోంచి ఇండిపెండెంట్ అయినప్పుడు దాన్ని డీకాలనైజేషన్ అంటారు. వలసలు అనేవి డీకాలనైజ్ అయ్యి ఇండిపెండెంట్ నేషన్స్ అవుతాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల సరిహద్దులు మారతాయి, దేశాల సార్వభౌమాధికారాలు పెరుగుతాయి, దేశాలలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటారు. మీకు తైవాన్ లాంటివి ఉదాహరణగా చూస్తే, తైవాన్ కానీ హాంకాంగ్ కానీ ఇలాంటి కొన్ని దేశాలు చూస్తే మీకు తైవాన్ ఇష్యూ అనే క్లాస్లో నేను మన ఈ గురుకులం క్లాసెస్లో చెప్పాను. తైవాన్ అనే దాని విషయంలో చైనా ఎందుకు గొడవ పడుతుంది, తైవాన్ నాది అంటుంది చైనా. అరే బాబా నీది కాదురా బాబు, నేను స్వతంత్రంగా ఉంటానురా అంటుంది తైవాన్. నేను ఇప్పుడు మళ్ళీ చైనా తైవాన్ ఆ ఇష్యూలోకి వెళ్తే మనకి టైం సరిపోదు. ఈవెన్ ఇవాళ ఈ క్లాస్ ఉద్దేశం అది కాదు.
నేను వేరే చైనా తైవాన్ ఇష్యూ మీద క్లాస్ మన ఈ గురుకులం క్లాసెస్లో నేను లేదా నా ఫ్యాకల్టీ చెప్పారు. ఈ గురుకులం ఎలా పనిచేస్తుందంటే అన్నింటి మీద ఓరియంటేషన్స్ XYZ ఇవ్వడం నా పని. నాతో పాటు ఫ్యాకల్టీ టీమ్ మెంబర్స్ ఆయా క్లాసెస్ని కొంచెం అడుగులు ముందుకు తీసుకువెళతారు. సో అలా అనుకున్నప్పుడు మీకు కాలనైజేషన్ అప్పుడు జరిగింది, ఆటోమేటిక్గా డీకాలనైజేషన్ కూడా జరుగుతుంది. ఇలా వలస పాలనలోంచి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లాంటివి వచ్చాయి. ఈ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ వచ్చే క్రమంలోనే, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా దేనికోసం కొట్టుకుంటారండి? నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, డబ్బు కోసం కొట్టుకుంటారు. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది? అసలు మీరైనా నేనైనా కొట్టుకునే డబ్బు కోసమే కదండి. మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? ఖచ్చితంగా మంచి కెరీర్ కోసం. దేశ సేవ లాంటివి ఉంటాయి, నేను కాదంటలేదు. మంచి కెరీర్ అంటే పచ్చిగా చెప్పండి అంటే డబ్బులే కదా, నెలకి డబ్బులు సంపాదించడం కోసమే కదా. ఇప్పుడు మేము మాత్రం ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళైనా ఇంక్లూడింగ్ మీ, సరే ఎవరో నాకెందుకు, నేను దేనికోసం క్లాసు చెప్తానంటే డబ్బు కోసం కాదా? ప్రపంచ దేశాలైనా అంతే కదా, ఏ దేశమైనా అంతే కదా. అలా ప్రపంచవ్యాప్తంగా డబ్బుకు సంబంధించి కొంచెం మర్యాదగా మాట్లాడండి సార్ అంటే ఆర్థిక శాస్త్రానికి సంబంధించి, ఆర్థిక సిద్ధాంతాలకు సంబంధించి ఉన్న, అంటే ఎకనామిక్స్కి సంబంధించిన 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి, అంటే సూత్రాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఒకదాన్ని క్యాపిటలిజం అంటారు, రెండవ దాన్ని సోషలిజం అంటారు. మీరు సోషలిజం అనే పదం వాడినా, కమ్యూనిజం అనే పదం వాడినా కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అసలు లేదు నేను, కానీ ఉన్నంతలో సోషలిజం అనగానేమి, కమ్యూనిజం అనగానేమి ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఉన్నంతలో మాత్రం సోషలిజం అన్న కమ్యూనిజం అన్న ఒకటి, ఈ 2 క్వైట్ ఆపోజిట్ అండి. క్యాపిటలిజం అనేది సోషలిజం లేదా కమ్యూనిజం అనేవి క్వైట్ ఆపోజిట్ లక్షణాలు కలిగినవి. మీకు అమెరికా లాంటి దేశాలు క్యాపిటలిస్ట్ దేశాలు అయితే, చైనా, రష్యా లాంటి దేశాలు సోషలిస్ట్ స్టేట్స్ అన్నమాట. నేను ఆయా సందర్భాల్లో మళ్ళీ అసలు రష్యన్ చరిత్ర చెప్పుకున్నప్పుడు, చైనా చరిత్ర చెప్పుకున్నప్పుడు, ఉదాహరణకి చైనాని ఏమంటామండి, రిపబ్లిక్ ఆఫ్ చైనా అని లేదా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. అక్కడ ఉన్న ప్రధానమైన పార్టీ ఏంటి? కమ్యూనిస్టు పార్టీ. అసలు దాని పేరే CPP, అంటే చైనాస్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించింది. అదే మీకు రష్యా అయితే కనుక USSR అంటాం, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అంటాం. సరే, సోషలిజము కమ్యూనిజం అనేవి కొంచెం డిఫరెన్స్ ఉన్నమాట నిజం. ప్రపంచవ్యాప్తంగా కార్ల్ మార్క్స్ అలాగే ఫ్రెడరిక్ ఎంగిల్స్ అనే 2 స్నేహితులు కలిసి ఇచ్చిన సిద్ధాంతంలోంచి వచ్చిన 1917లో రష్యాలో వచ్చిన విప్లవం, రష్యన్ విప్లవం, బోల్షివిక్ విప్లవం, లెనిన్ అయితే, ఆ తర్వాత 1940స్లో వచ్చిన చైనీస్ రివల్యూషన్ ఏదైతే ఉందో 1945 ఆ ప్రాంతాలలో, అక్కడ వచ్చిన మావో జెడాంగ్ తీసుకొచ్చిన రెవల్యూషన్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా కమ్యూనిజము, సోషలిజంకి ముడిపడినవి. ఇవన్నీ సిద్ధాంతాల మీద ఆధారపడింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ సిద్ధాంతాల మీద ఆధారపడింది కాలనైజేషను, డీకాలనైజేషను. ఈ సిద్ధాంతాల మీద ఆధారపడింది ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. అంటే ఒక్క మాటలో చెప్పండి అంటే, ఇక్కడ మనం చదివిన ఈ టోటల్ ఏదో ఈవెంట్స్ ఫ్రమ్ 18th century, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, రీడ్రాల్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, కాలనైజేషన్, డీకాలనైజేషన్, కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అని ఏవైతే పదాలు మన సిలబస్లో ఉన్నాయో, ఆ సిలబస్లో 7-8 పాయింట్లుగా కనిపిస్తున్నవి మీరు నమ్మరు. చాలా సింప్లిఫై చేసి చెప్పాలి అంటే, మీరు ఓ రోజున ఉదయం కూర్చుని ప్రపంచాన్ని మర్చిపోయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటో చదవండి. దీనికోసం పెద్ద పెద్ద పుస్తకాలు తీయకండి, అవసరం లేదు. దీనికోసం మీరు ప్రపంచ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు తీయకండి, అవసరం లేదు. దీనికి సంబంధించి మీరు ప్రపంచ చరిత్రకు సంబంధించిన వరల్డ్ హిస్టరీ పుస్తకాలు పెద్ద పెద్ద ఉన్నాయి. ఎప్పుడైనా నా లైబ్రరీ 2 చూపిస్తాను. యాక్చువల్గా నాకు తెలిసి ఒక 15 ఉన్నాయి నా దగ్గర పుస్తకాలు యాక్చువల్గా వరల్డ్ హిస్టరీ మీదనే. అవి ఏమి చదవక్కర్లేదు మీరు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించి మీరు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారో వాళ్ళ క్లాస్ నోట్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ కానీ,
లేదా ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించిన ఎన్సీఆర్టీ పుస్తకాల్లో, నేను ఎన్సీఆర్టీల మీద మాత్రమే చేసిన క్లాసెస్లో ఏ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయన్నది కూడా నేను ఇలాంటి కొంత అవగాహన కలిగించిన క్లాసులు చేశాను. అది ఈ గురుకులంలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి 14 ఎన్సీఆర్టీ క్లాసెస్ అనే రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ 14 అనే పేరుతోటండి. అవి అక్కడ నేను చెప్తాను ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కడుంది ఏంటి అన్నది, అది చదవండి. ఏదైనా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీద నాకు తెలిసి 4 పేజీల కంటెంట్ చాలండి, అంతకన్నా ఉండదు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు వచ్చింది అసలు? ఉదాహరణకి అంటే మామూలు క్యాజువల్గా చెప్తున్నానండి, ఇక్కడ నేనేమి వరల్డ్ మ్యాప్ను చెప్పడం నా ఉద్దేశం కాదు. నిజానికి మామూలుగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మీరు కనుక బోర్డుగా చూస్తే, ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే దిస్ ఈజ్ యునైటెడ్ కింగ్డమ్ అండి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ ఇట్లాంటి యూరోపియన్ కంట్రీస్లో, ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్లో మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువగా వచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అని. మీరు చెప్తే నమ్మరు. మీరు ఒకసారి ఓల్డ్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే, ఆ ఓల్డ్ క్వశ్చన్స్లో ఒక చోట చూడండి ఏమని అడిగాడో చూడండి. ఇక్కడ వై డిడ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫస్ట్ అక్కర్ ఇన్ ఇంగ్లాండ్ 2015లో అడిగిన ప్రశ్న అండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లో ఎందుకు వచ్చింది ఫస్ట్? బ్రిటన్లో. డిస్కస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ దేర్ డ్యూరింగ్ ద ఇండస్ట్రియలైజేషన్, హౌ డస్ ఇట్ కంపేర్ విత్ దట్ ఇన్ ఇండియా అట్ ప్రెజెంట్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఫస్ట్ ఎక్కడ వచ్చింది అని అడిగితే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్గా మీరు చెప్పేది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్క మాటలో చెప్పాలి అంటే యునైటెడ్ కింగ్డమ్ అని, యూరోపియన్ కంట్రీస్. దాని కారణాలు ఏంటి, దాని విధానాలు ఏంటి, స్వభావాలు ఏంటి అని ఇందాక నేను చెప్పాను కదా, 4 పేజీలుగా రాసుకోండి. ఈ యునైటెడ్ కింగ్డమ్ అనేది ప్రపంచ దేశాలని రవి అస్తమించని చోట బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది. అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ బ్రిటిష్ వాళ్ళు కాలనీస్ని ఏర్పాటు చేశారు కదా. ఆ కాలనీస్ అనేవి ఎలా జరిగాయి అనేది మీరు వేరే చదవాల్సిన అవసరం ఉండదు. బ్రిటిష్ వాళ్ళు అలా కాలనీగా మన ఇండియాకు కూడా వచ్చారుగా, అలా ఆ మాటకు వస్తే అనేక దేశాలకు వెళ్ళారు కదా. ఆ కాలనైజేషన్ ఏమేం జరిగాయని లిస్ట్ అక్కర్లేదు మీకు. మన సిలబస్లో కాలనైజేషన్, డీకాలనైజేషన్ ఉంది కదా అని చెప్పి ప్రతి దేశాన్ని చదవాల్సిన అవసరం లేదు. మరి ఎలా చదవాలి అంటే, మీకు కావలసిన ఏకైకది ఏంటంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. అంటే ప్రపంచ దేశాలలో నేను యాక్చువల్గా ఆయా క్లాసుల్లో మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది, అప్పుడు పార్టిసిపేట్ చేసిన దేశాలేంటి, మిత్రపక్షాలేంటి, శత్రుపక్షాలేంటి, మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ జపాన్ యొక్క పాత్ర ఏంటి, జర్మనీ యొక్క పాత్ర ఏంటి, చైనా పాత్ర ఏంటి, రష్యా యొక్క పాత్ర ఏంటి, అమెరికా పాత్ర ఏంటి, యూకే పాత్ర ఏంటి, ఇటలీ పాత్ర ఏంటి, స్పెయిన్ పాత్ర ఏంటి, పోర్చుగల్ పాత్ర ఏంటి, ఫ్రాన్స్ పాత్ర ఏంటి, ఏది ఎటువైపు ఉన్నాయి, ఫస్ట్ ఎటువైపు ఉన్నాయి, సెకండ్ ఎటువైపు ఉన్నాయి, ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్కి డిఫరెన్సెస్ ఏంటి, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో వచ్చిన ఆ ప్రధానమైన యుద్ధం మళ్ళీ సెకండ్ వార్ మహా అయితే ఒక 10 ఏళ్ళు అంతే కదండి, 1914 to 1919, మళ్ళీ 1939 అంటే 20 ఏళ్ళకి మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ రావడం ఏంటి, అలా రావడానికి కారణం ఏంటి, వాటిలో మళ్ళీ తిరిగి మీకు ఈ ఫస్ట్ వరల్డ్ వార్ కానీ సెకండ్ వరల్డ్ వార్ కానీ ఒక జర్మనీకి సంబంధించిన ప్రధానమైనది నాజీజం అనే పేరుతోటి తీసుకొచ్చిన అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాళ్ళు కానీ, లేదా నెపోలియన్ బొనాపార్టీ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ సిద్ధాంతాలు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది లాంటి వాటికి సంబంధించిన ఒక ముస్సోలినీ గురించో, లేకపోతే ఒక నెపోలియన్ బోనాపార్ట్ గురించో, లేకపోతే నేను మాట్లాడుతుంది కేవలం ఆ 10-15 సంవత్సరాల్లోనే కాదని, అంతకుముందు బీజాలు వేసిన వాళ్ళతో సహా మనం చెప్పుకోవాలి. ఇదంతా కలిపి మీరు ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ చదువుతారండి. సింపుల్ చెప్పాలంటే ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్లో చదువుతున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 పేజీలు చదువుకోండి. క్యాపిటలిజం అంటే ఏంటో 2 పేజీలు, సోషలిజం అంటే ఏంటో, సోషలిజం అండ్ కమ్యూనిజం అంటే ఏంటో 2 పేజీలు నోట్స్ ఉండాలండి. అంతకన్నా అక్కర్లేదు, 2 పేజీలు.
ఈ క్యాపిటలిజం అంటే ఏంటో మీకు అర్థమైంది, సోషలిజం అంటే ఏంటో అర్థమైతే అప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ వరల్డ్ వార్ అంటే ఏంటో, సెకండ్ వరల్డ్ వార్ అంటే ఏంటో అర్థమవుతుందండి. ఫస్ట్ వరల్డ్ వార్ మీద 2 పేజీలు, సెకండ్ వరల్డ్ వార్ మీద 2 పేజీలు రాసుకోండి. ఈ సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ చదువుతుంటే ఆటోమేటిక్గా మీకు కాలనైజేషన్ అంటే ఏంటో అర్థమైపోతుంది. కాలనైజేషన్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కాలనైజేషన్ అంటే ఏంటో తెలిసిపోతుంది మీకు. అప్పుడు మిగిలింది ఏంటో ఒకసారి చూడండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 పేజీలు రాసుకున్నారు నోట్సు. క్యాపిటలిజం, కమ్యూనిజం కలిపి 4 పేజీలు రాసుకున్నారు నోట్సు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ కలిపి 4 పేజీలు రాసుకున్నారండి. 4 3 ఎంతండి? 12 పేజీలండి. కాలనైజేషన్, డీకాలనైజేషన్ ఆటోమేటిక్గా అందులో కవర్ అయిపోతుందండి. అంటే 12 పేజీల మ్యాటర్ మీ దగ్గర ఉంటే వరల్డ్ హిస్టరీ అయిపోయిందండి. ఇంత ఈజీగా చదవమని చెప్పడమే నా ఉద్దేశం అండి. నేను ఈ 12 పేజీల కంటెంట్ని 4-5 క్లాసులుగా మార్చి దాన్ని కొంచెం అదనపు సమాచారాన్ని అందించి ఇవ్వడమే నేను చేసే పని ఈ గురుకులంలో. ఏ ఫ్యాకల్టీ అని అంతేనండి, ఏ కోచింగ్ సెంటర్ అయినా అంతే. ఈ రహస్యాలు ఎవరు చెప్పరు, అదొకటే నేను ఒక్కడిని చెప్తాను, అంత దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అండి. నా దగ్గర జాయిన్ అవ్వమని అడగను, మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలో మీ ఇష్టం అంటాను. నా దగ్గర జాయిన్ అవ్వమని ఏనాడు అడగను నేను. కానీ ఇగో ఇలా చదవండి అని చెప్పే ప్రయత్నం చేస్తూ, ఒకవేళ మీరు అలా చదవడానికి సంబంధించి మీరు చేసుకోలేకపోతుంటే నా దగ్గర రండి అంటాను తప్ప. ఇంకా చెప్పాలి అంటే ఇవన్నీ నేనే చెప్తున్నాను కాబట్టి నా దగ్గర సింప్లిఫికేషన్స్ ఉంటాయి. పైగా మీతో పోల్చుకుంటే నాకు ఇంకొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది. మీరు ఈత ఈదుతున్న స్టూడెంట్, నేను ఒడ్డున కూర్చుని నువ్వు ఎలా ఈదాలో చెప్పే గురువు, తేడా ఉంది కదా. అందుకు నాకు వ్యూ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఈదుతున్నప్పుడు ఎక్కడ వెళ్తావు, ఎలా వెళ్తావు, ఏం చేస్తున్నావు నాకు తెలుస్తుంది, నీకు తెలియదు. గురుస్థానం అంటే అదే. కానీ ఈదాల్సింది నువ్వే, వెళ్ళాల్సింది నువ్వే, నన్ను నమ్మాల్సింది కూడా నువ్వే, మునిగినా తేలినా. సో అందుకని నేను ఏమంటానంటే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సింపుల్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే వరల్డ్ హిస్టరీకి సంబంధించి 12 పేజీలు చాలండి. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, సార్ సరిపోతుందా అంటే ఈ కాలనైజేషన్, డీకాలనైజేషను, వరల్డ్ వార్ ఫస్ట్ అంటూ, కమ్యూనిజము, అదే క్యాపిటలిజము, అలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇవి చదివితే సరిపోతుందా అంటే సరిపోకపోవచ్చు, అంతే కదండి, ఎవరిని చెప్పగలం. అలా అనుకున్నప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటేనండి, ఓల్డ్ క్వశ్చన్స్. ఈ ఓల్డ్ క్వశ్చన్స్ని కనుక మీరు చూసినప్పుడు మీరేం చేస్తారంటే, ఇవాళే నేను కొన్ని ఓల్డ్ క్వశ్చన్స్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ బట్ ఎక్కువగా అయితే మాత్రం నేనే ఆ కసరత్తు చేస్తాను, మీరు కూడా వచ్చి వీలైతే చేయండి అంటాను. అదేంటంటే ఓల్డ్ క్వశ్చన్స్ తీసుకోండి. నేను కొన్ని తెచ్చానండి, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఓల్డ్ క్వశ్చన్స్ ముందు రాసుకోండి. ఆ ఓల్డ్ క్వశ్చన్స్లో చాలా జాగ్రత్తగానండి, ఇందాక నేను చెప్పిన ఇవన్నీ కంటెంట్ కనుక కవర్ అయితే గొడవలేదు. ఓల్డ్ క్వశ్చన్స్లో అలా కవర్ కానివి ఏవైనా ఉంటే వాటిని ఈ లిస్ట్కి యాడ్ ఆన్ చేయండి. నేను చివరిలో యాడ్ ఆన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు యాక్చువల్గా. అంటే ఇక్కడ ఉదాహరణ చూడండి, యాంటీ కలోనియల్ స్ట్రగుల్స్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా వర్ లెడ్ బై ద న్యూ ఎలైట్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ ఆఫ్రికన్స్ ఎగ్జామిన్ అన్నాడండి. ఇది వెస్ట్ ఆఫ్రికన్ తోటి కూడిన లేదా ఆఫ్రికన్ తోటి కూడిన క్వశ్చన్ అండి. ప్రపంచవ్యాప్తంగా కాలనైజేషన్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న కాంటినెంట్ ఏమిటి అని అడిగితే ఆఫ్రికా. అందుని మీకు కాలనైజేషన్ వల్ల జరిగిన నష్టం మీరు ఆఫ్రికన్ కాంటినెంట్లు ఎక్కువగా చూస్తామన్న ఉద్దేశంతో సిలబస్లో కాలనైజేషన్ని, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ముడిపెడుతూ దాన్ని ఆఫ్రికన్ కాంటినెంట్కి మాత్రమే అప్లై చేస్తూ అడిగిన ప్రశ్న ఇది. మీరు ఇందాక నేను చెప్పినట్టుగా అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఆఫ్రికన్ కాంటినెంట్కి ఎందుకు యూకే లాంటి దేశాలు వెళ్ళాయి, అక్కడి నుంచి ఏషియన్ అంటే అంతే కదండి. మామూలుగా ఇందాక మీరు చూపించాను కదా వరల్డ్ హిస్టరీ, వరల్డ్ మ్యాప్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతోంది అన్నదాన్ని. ఇవన్నీ కూడా మీరు తర్వాతైనా కానీ బాగా చూసే ప్రయత్నం చేయండి. మామూలుగా చెప్పాలి అంటే యునైటెడ్ కింగ్డమ్ ఎక్కడుందండి, ఇక్కడ ఉంది అంటే యూరోపియన్ కంట్రీస్ అండి. అవన్నీ ముందు ఆఫ్రికాకే వెళ్ళేయండి. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్ అండి. సూడాన్ కానీ, అంగోలా కానీ, ఇతరత్ర మీరు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించినవి.
మరి ఆఫ్రికన్ కాంటినెంట్లో మీకు వలస పాలన పెరిగింది కదా, దాన్ని ఆధారం చేసుకుని చదవకుండా అసలు మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లాంటివి చదవరు. అందులో చదివే ప్రయత్నం చేస్తారు మీరండి. ఇందాక ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్ చదివాను, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బేస్ అయిన క్వశ్చన్ అండి అది. ఆ తర్వాత చూడండి, టు వాట్ ఎక్స్టెంట్ కెన్ జర్మనీ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ ద 2 వరల్డ్ వార్స్ డిస్కస్ క్రిటికల్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదండి. మీరు ఫస్ట్ వరల్డ్ వార్ గురించి సెకండ్ వరల్డ్ వార్ గురించి చదివితే జర్మనీ వల్ల ఆ 2 ప్రపంచ యుద్ధాలు ప్రధానంగా వచ్చాయని అర్థమవుతుంది. అందుని జర్మనీకి సంబంధించిన నేచర్ ఏంటో, జర్మనీకి సంబంధించిన జర్మన్ ఆ వలస పాలనలు తీసుకునే క్రమంలో చేసిన ప్రధానమైన అంశాలు ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించి మీరు చదివే విధానాలు ఏవైతే ఉంటాయో అది ఖచ్చితంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు జర్మనీ చరిత్రని చదవకుండా ఫస్ట్ వరల్డ్ వార్ కానీ సెకండ్ వరల్డ్ వార్ కానీ వెళ్ళలేరు. పోలాండ్ లేకపోతే ఇతరత్ర ఫ్రాన్స్ ఇతరత్ర దేశాలు వాటి యొక్క సంబంధాలు ఒకటి ఇంకొక దేశం మీద ఎలాగ కబ్జా చేస్తూ వెళ్ళింది ఇలాంటి వాటికి సంబంధించిన వివరాలని ఖచ్చితంగా చదువుతారు. అది డైరెక్ట్ క్వశ్చన్ అండి, అది చాలా డైరెక్ట్ క్వశ్చన్. పైగా జర్మనీ పాత్ర ఏంటి అన్నదని. అంటే ఇంతవరకు నేను తీసుకొచ్చిన 2-3 ఉదాహరణల్లో కొత్త పాయింట్ లేదు, నేను దాన్ని చెప్పిన సూత్రం మీద ఉంది. తర్వాత వాట్ వర్ ద ఈవెంట్స్ దట్ లెడ్ టు సూయజ్ కెనాల్ క్రైసిస్ అని, యాక్చువల్గా ఇది 1956కి సంబంధించిందండి. సూయజ్ కెనాల్ దానికి సంబంధించిన ఇతరత్రవి కూడా నిజానికి మనం ఎక్కడ చదువుతాము అంటే ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్లో చదువుతాం. కాకపోతే ఇంకొంచెం అదనంగా మాత్రం ఇది అడిగాడు. అది 1956 మీద ఆధారపడి ఇది నిజానికి వరల్డ్ హిస్టరీ కింద రాదు. కాదు, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వరల్డ్ హిస్టరీకి ఉన్న లింక్ నేను ఇవాళ ఈ సెషన్ చివరిలో చెప్తాను. అందులో బ్రిటన్స్ సెల్ఫ్ ఇమేజ్ యాజ్ ఎ వరల్డ్ పవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైన గొప్ప శక్తివంతమైన దేశంగా ఉన్న బ్రిటన్కి సంబంధించి సూయజ్ కెనాల్ ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ చదవమని చెప్తోంది. ఇందులో కొంత కరెంట్ అఫైర్స్ కలిసి ఉందండి, కొంత ఏమో వరల్డ్ హిస్టరీ కలిసి ఉంది, కొంత ఏమో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కలిసి ఉన్నాయి. బట్ ఏదైనా కానీ మనము ఇందాక నేను చెప్పిన ఈ సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ కాలనైజేషన్స్ చదువుతున్న క్రమంలో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం. అలాగే ఎకనామిక్ డిప్రెషన్స్ అనేవి 1930లో వచ్చిందండి. మనకి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఎకనామిక్ డిప్రెషన్ అంటాం, దాన్ని గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అంటారు. హంగ్రీ 30s అంటారని ఇంగ్లీష్లో. ఆ హంగ్రీ 30s అంటే 1930 నుంచి 40 వరకు ప్రపంచ దేశాలన్నీ ఆకలితో మలమల్లాడిపోయినాయి, ఆర్థికంగా వెనకబడిపోయినాయి, ఒక రష్యా తప్ప. ఈ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అనేది మీరు ఎప్పుడు చదువుతారు అంటే ఇందాక నేను చెప్పిన క్యాపిటలిజం కమ్యూనిజం అనే కాన్సెప్ట్స్ దగ్గర చదువుతారు. 1917లో మీకు రష్యన్ రెవల్యూషన్ వచ్చింది. 1917లో రష్యన్ విప్లవం వచ్చి రష్యా ఏర్పడిన తర్వాత 1930 నుంచి ఇందాక నేను చెప్పిన ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా. అంటే రష్యా మాత్రం ఆర్థిక మాంద్యంలో లేదు. అంటే ప్రపంచమంతా ఆకలితో చచ్చిపోతుంటే రష్యా మాత్రం ఆకలితో చావలేదు, పంటలతో పండి హాయిగా ఉంది. మీకు అర్థం చెప్పాలంటే కొంతవరకు చైనా కూడాను, బట్ చైనా అప్పుడు చరిత్ర వేరు. అంటే రష్యా అనేది దేనికి ఎగ్జాంపుల్ అయిందండి? ఇప్పుడు వరుసగా ఒక ఆప్షనల్ తోటి ఆల్ ఇండియా టాపర్లు వచ్చారనుకోండి, మనం ఏం చెప్తామండి, ఆ పలానా ఆప్షనల్ గొప్పది ర్యాంకులు ఇస్తుందని చెప్తాం. ట్రెండ్ అంటే అర్థమవుతాయి కదండి. ఫ్యాక్షన్ సినిమాలు వరుసగా వచ్చి హిట్ అయితే ఏమంటాం, లవ్ స్టోరీలు వరుసగా వచ్చి హిట్ అయితే ఏమంటాం, బయోపిక్లు వరుసగా వచ్చి హిట్ అయితే ఏమంటాం, ట్రెండ్ అంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆకలితో మలమల్లాడిపోతుంటాయి, రష్యా మాత్రం బాగుంటే ఏమంటాం, కమ్యూనిజం లేదా సోషలిజం గొప్పదంటాం, అంటే క్యాపిటలిజం వేస్ట్ అంటాం. ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైతే, క్యాపిటలిజము కమ్యూనిజంల మధ్య గొడవలు మీకు అర్థమైతే ఎస్ అర్థమైపోయిందండి సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వస్తుంది అది. అదే కదా 1930 to 40 అండి, హంగ్రీ 30s. దాన్ని బేస్ చేసుకున్న ప్రశ్న 5వ ప్రశ్న, ఎకనామిక్ గ్రేట్ డిప్రెషన్ అనేది ఏ విధంగా వచ్చింది, దాన్ని ఎలా ఎదుర్కొన్నాం అప్పట్లో. అలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించి మీకు జపాన్కి సంబంధించిన
కొంత అవగాహన ఇక్కడ ఉంటే లేటర్ కమ్మర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జపాన్ ఇన్వాల్వ్డ్ సర్టన్ ఫ్యాక్టర్స్ దట్ వర్ మార్కెడ్లీ డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనలైజ్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనం బేసిక్ పాయింట్స్ వరల్డ్ హిస్టరీలో చదివితే ఆ తర్వాత ఎడిషనల్ పాయింట్స్ మనం కరెంట్ అఫైర్స్లో చదువుతాం. నేను ఈ సెషన్ చివరిలో కూడా ఆ బ్రీఫింగ్ ఇస్తాను మీకు. ఇవాళ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో ఉన్నాం మనం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫస్ట్ వచ్చింది యూకే లాంటి యూరోపియన్ కంట్రీస్ అయితే, తర్వాత మిగతా దేశాల్లో వచ్చినాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, దాని పేరు జపాన్. జపాన్ అనే ఏషియన్ కంట్రీ ప్రపంచంలో ఒక మోడల్గా మనకు కనిపిస్తుంది. ఎందుకు మోడల్గా కనిపిస్తుందంటే సెకండ్ వరల్డ్ వార్ వల్ల నష్టపోయిన ఒక దేశాన్ని చెప్పండి అంటే అది జపాన్ అని నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటున్నానండి. ఇక్కడ ఉంది. హిరోషిమా, నాగసాకి అనే 2 ప్రధాన నగరాలలో బాంబు దాడులతోటి దద్దరిల్లిపోయిన జపాన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్కి కొత్త రూపం ఇచ్చుకోకపోతే ఇవాళ మనం జపాన్ గురించి మాట్లాడుండేవాళ్ళం కాదు. అందుకని ఏమంటున్నాడు అక్కడ ఎగ్జామినరు, జపాన్లో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి అంతకుముందు యూకేలో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఉన్న తేడా ఏంటో చెప్పండి అంటున్నాడు. అందుకు లేటర్ కమ్మర్ అనే పదం వాడాడు. లేటుగా వచ్చిన, లేట్ కమ్మర్ అంటాం కదండి. ఆఫ్రికా వాజ్ చాప్డ్ టు స్టేట్స్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ బై యాక్సిడెంట్స్ ఆఫ్ యూరోపియన్ కాంపిటీషన్ అండ్ అనలైజ్. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆఫ్రికా మీద ఒక క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి వచ్చిందండి. ఇక్కడ చూడండి, అమెరికన్ రెవల్యూషన్ వాజ్ ఎన్ ఎకనామిస్ట్ రివోల్ట్ అగైనెస్ట్ మర్కెంటలిజం సబ్స్టాన్షియేట్. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక కాషన్ చేయాలనుకుంటున్నాను. ఆ కాషన్ చేసేందుకు నేను కొంత చెప్తే నిజానికి మనకి ఈ సెషన్ని కూడా ముగించుకోవచ్చు. ఒక్కసారి చూడండి, నేను మీకు ఇంతవరకు చెప్పిన దాన్ని చూస్తే మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని దాంతోపాటు తదనంతర డెవలప్మెంట్స్ని ఎప్పటికప్పుడు చదువుకోండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 పేజీలు అయితే తదనంతరం ఎప్పుడు కరెంట్ అఫైర్స్లో వస్తే, ఎప్పుడు న్యూస్ పేపర్లో వస్తే, ఎప్పుడు అప్డేట్స్ వస్తే అప్పుడు రాసుకోండి. అసలు వాట్ ఈజ్ కమ్యూనిజం, వాట్ ఈజ్ క్యాపిటలిజం అనే 2 కాన్సెప్ట్స్ని క్లియర్గా ఓ 4-5 పేజీలో రాసేసుకోండి. అసలు కమ్యూనిజం అంటే ఏంటో, క్యాపిటలిజం అంటే ఏంటో. ఆ తర్వాత అసలు ఫస్ట్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చిందో, ఏ దేశాల వల్ల వచ్చిందో, సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చిందో, ఏ దేశాల వల్ల వచ్చిందో, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు డ్యామేజ్ అయ్యారు, 4-5 పేజీలు రాసేసుకోండి. అందులో ఆటోమేటిక్గా కాలనైజేషను, డీకాలనైజేషన్ కవర్ అయిపోతుంది. ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించిన కాలనైజేషన్ కావచ్చు, ఏషియన్ కాంటినెంట్కి సంబంధించిన కాలనైజేషన్ కావచ్చు. అవి ప్రత్యేకంగా చదివేది కాదు, ఇందులో భాగమే. ఇప్పుడు వరల్డ్ హిస్టరీ ఎంత ఈజీ అయిపోయింది. వీటికి అదనంగా మీరు ఏం చేస్తారు అంటే ఓల్డ్ క్వశ్చన్స్ని ఇందాక నేను చూపించిన వాటితో పాటు మిగిలినవి కూడా చూసి ఏవైనా కొద్దిగా అదనపు అంశాలు ఏవైనా ఉంటే వాటిని మాత్రం ఐడెంటిఫై చేయండి. అలా ఐడెంటిఫై చేస్తే నాకు తెలిసింది ఏంటంటేనండి, అమెరికన్ రెవల్యూషన్ గురించి చదివితే 2 పేజీలండి. అలాగే మీకు ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789లో వచ్చింది, 2 పేజీలండి. రష్యన్ రెవల్యూషన్ 2 పేజీలండి. ఇంతదాకా వచ్చాం కాబట్టి అనుకుంటే చైనీస్ రెవల్యూషన్ 2 పేజీలు. ఇలా కనుక మీరు చదివితే చూడండి, అదో 12 పేజీలు, 8 పేజీలు, 20 పేజీలో వరల్డ్ హిస్టరీ అయిపోయిందండి. యాక్చువల్గా ఇవి అదనంగా చదువుతున్నారండో, ఇవి నిజానికి సిలబస్లో లేవు. కానీ ఎప్పుడు కూడానండి సిలబస్లో లేకపోయినా ఓల్డ్ క్వశ్చన్స్లో అమెరికన్ రెవల్యూషన్ ఒకసారి వచ్చింది కాబట్టి మీరు మిగతా ఓల్డ్ క్వశ్చన్స్ కూడా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ చదివితే సరిపోదు. అమెరికన్ రెవల్యూషన్ అంటే ఏంటో, రష్యన్ రెవల్యూషన్ అంటే ఏంటో, లేకపోతే చైనీస్ రెవల్యూషన్ అంటే ఏంటో, ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఏంటో, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దేనివల్ల వచ్చింది, దానికి కాలనైజేషన్కి ఉన్న లింక్ ఏంటి, దానికి కమ్యూనిజం క్యాపిటలిజం లింక్ ఏంటి, దానికి వరల్డ్ వార్కి ఉన్న లింక్ ఏంటి, దానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా లింక్ ఏంటి అని అర్థం చేసుకోగలిగితే చాలు. అందుకని వరల్డ్ హిస్టరీ కోసం ప్రత్యేకించి పుస్తకాలు చదవకండి. ఈ కంటెంట్ని ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, మామూలు పుస్తకాల నుంచి కావచ్చు తీసుకుని మీరు రాసుకుని అందంగా తయారు చేసుకోండి.
దీనికి అదనంగా ఎప్పటికప్పుడు మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంటుంది, అది వేరే ఓరియంటేషన్ సెషన్లో చెప్తాను. ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే దాన్ని బేస్ చేసుకుని కనుక మీరు అర్థం చేసుకుంటే ఇంకొంచెం అడుగులు ముందుకు వేయచ్చు. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్కిను అదేవిధంగా మీకు ఈ వరల్డ్ హిస్టరీకి లింక్ ఉంది. అది నేను వేరే సెషన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్ నట్షెల్ సింపుల్ చెప్పాలి అంటే వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్ అండ్ కమ్యూనిజం లాంటి కాన్సెప్ట్స్ మీద మంచి మెటీరియల్ ఒక 4-5 పేజీలు, టోటల్గా 12-15 పేజీలు తయారు చేసుకుని, రెవల్యూషన్స్ మీద ఒక 5-6 పేజీలు తయారు చేసుకుని వీటిని కలిపి అందంగా పిన్ చేసుకుని పక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్లో వచ్చిన అప్డేషన్స్ ఏమైనా ఉంటే వాటిని యాడ్ ఆన్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆధారం చేసుకుని బ్యాక్గ్రౌండ్. ఉదాహరణకి రష్యన్ ఉక్రెయిన్ వార్ జరిగింది. రష్యన్ ఉక్రెయిన్ వార్ అంటే ఇవాళ మనకి జరుగుతుంది అనుకుంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవడం అంటే వరల్డ్ హిస్టరీయే. తైవాన్ ఇష్యూ ఉంది. అమెరికాకి సంబంధించిన స్పీకర్ వెళ్ళి తైవాన్లో అడుగు పెడితే చైనా దానికి వార్నింగ్ ఇస్తుంది. అసలు తైవాన్ ఇష్యూ అంటే ఏంటి తెలియాలి అంటే వరల్డ్ హిస్టరీలో దాని బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. హాంకాంగ్ చరిత్ర అయినా సరే వరల్డ్ హిస్టరీలో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. క్యూబాకి చరిత్ర అయినా సరే, అసలు ఏ దేశపు చరిత్రలో ఇవాళ మనకు జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ వెనకాల ఆ రోజులో వరల్డ్ హిస్టరీలో బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్నమాట. అందుకని కరెంట్ అఫైర్స్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది. ఇన్ని చేయలేమంటారా? నేను చేసి పెడతా. దాని పేరే ఈ గురుకులం ఫర్ ఐఏఎస్. నేను చేస్తున్నది ఈ గురుకులం ఫర్ ఐఏఎస్లో ఇంతే. సింప్లిఫై చేసేస్తాను, వాటిని అందంగా ఆర్డర్లో రాస్తాను, మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కోచింగ్ సెంటర్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి డీల్ చేస్తారు కాబట్టి లేని అనుసంధానం నేను నా టీంతో అనుసంధానం చేసుకుంటూనే నేను కోచింగ్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడేలా అవుతుంది అనుకుంటాను. పైగా ఆన్లైన్లోనే ఎందుకు చెప్తాను నేను అంటే మీరు సుదూర తీరాల్లో ఉన్న తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలితాన్ని పొందాలన్నదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.